వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఊటీ ఎలా చేరుకుందాము, ఊటీలో చూడవలసిన ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలేంటి, ఊటీతో పాటు పక్కనే ఉన్న కున్నూరులో చూడవలసిన ప్రదేశాలేంటి, మామూలుగా మనకు ట్రైన్ ఉంటుంది కదా, టాయ్ ట్రైన్, ఆ టాయ్ ట్రైన్ ఎలా బుక్ చేసుకోవాలి, అన్ని డీటెయిల్స్ అయితే 1 by 1 ఇప్పుడు మనం అయితే తెలుసుకుందాం. ప్రస్తుతానికి మనం ఏంటంటే హైదరాబాద్ నుంచి ఊటీకి అయితే వెళ్దాం పదండి. ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి ఊటీకి అయితే వెళ్తున్నాం. హైదరాబాద్ నుంచి ఊటీ వరకు డైరెక్ట్ ట్రైన్స్ కానీ బస్సులు కానీ తెలుగు రాష్ట్రాల నుంచి అవైలబుల్గా అయితే లేవు. మీరు ముందుగా మైసూరు కానీ లేదా కోయంబత్తూరు కానీ చేరుకొని అక్కడి నుంచి ఊటీకి అయితే బస్సులో అయితే చేరుకోవాల్సి ఉంటుంది. అప్రాక్సిమేట్లీ బస్ ప్రైస్ వచ్చేసి మనకు మైసూరు వరకు అయితే ఉంది, ఒక 1600 రూపీస్ ఉంది. ట్రైన్కి అయితే ఒక 750 రూపీస్ ఇలా ఉంటుంది. అక్కడి నుంచి ఒక 150 రూపీస్ ఇలా బస్ ఛార్జ్ ఉంటుంది. 5 అవర్స్ మీరు జర్నీ చేస్తే ఊటీకి అయితే చేరుకోవచ్చు. ప్రస్తుతానికి మనం ఏంటంటే బస్సులో అయితే ఊటీకి అయితే వచ్చేసినాం. ఇప్పుడు మనం చూస్తుందే ఊటీ బస్ స్టాపు. ఇక్కడ నుంచి కోయంబత్తూరు కానీ మైసూరు కానీ చాలా బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. మార్నింగ్ 5 o'clockకే స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు నేను ఏంటంటే ఫస్ట్ రూమ్ దగ్గర అయితే వెళ్తున్నాను. ఒక రూమ్ అయితే తీసుకుందాం. ఇది వచ్చేసి మెయిన్ సర్కిల్ ఏరియా ఊటీది. రైట్ సైడ్ వచ్చేసి బస్ స్టాప్, మన బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. రైల్వే స్టేషన్ అంటే రెగ్యులర్ రైల్వే స్టేషన్ కాదు, టాయ్ ట్రైన్ అన్నట్టు. ఇక్కడ నుంచి కున్నూరు వరకు మనకు వెళ్తుంది అన్నట్టు. ఇప్పుడు నేను వచ్చేసి రూమ్ అయితే తీసుకున్నా. ఇగో ఈ రాయల్ రెసిడెన్సీలో ఉన్న 600 రూపీస్ అయితే పడ్డది. ఇక 3 daysకు నేను ఇదే రూమ్ తీసుకున్నా. వాష్రూమ్ చూడండి నీట్గా ఉంది, రూమ్ కూడా నీట్గానే ఉంది. హాట్ వాటర్ అన్నీ అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇక్కడ ఫ్యాన్లు అయితే ఉండవు. ఇక నేను వచ్చేవరకు 1 అయిపోయింది కదా, ఇంకొక హాఫ్ డే ఉందని ఇక్కడనే ఉన్న కర్ణాటక గార్డెన్కి అయితే వెళ్తున్నా. ఇక డే 1లో హాఫ్ డే మిగిలింది కాబట్టి అది కంప్లీట్ చేస్తున్నా. ఇక ట్యాక్సీ డీటెయిల్స్ ఇక్కడనే చూడండి క్లియర్గా. ఆటో డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడనే. ఆటోలో మినిమం ఏంటంటే మనకు 50 రూపీస్తో స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం అయితే మనం ఎక్కి దిగితే 120 రూపీస్ అయితే తీసుకుంటారు. ఇప్పుడు కర్ణాటక గార్డెన్కి వెళ్తున్నా. ఇగో ఇదే కర్ణాటక గార్డెన్. 120 రూపీస్ తీసుకున్నారు ఆటోకి అయితే. ఇక్కడికి 2 kilometers ఉంటుంది. ఇందులో ఎంట్రీ టికెట్ వచ్చేసి 100 రూపీస్. ఇక ఇప్పుడే మనం లోపలికి వచ్చినాం. లోపలికి రాగానే వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. పేరు వచ్చేసి కర్ణాటక గార్డెన్, కానీ అలా ఎందుకు పెట్టారో ఎగ్జాక్ట్లీ నాకు కూడా ఐడియా లేదు. వ్యూస్ మాత్రం చాలా బాగుంటాయి. ఇక్కడ లేక్ కూడా ఉంటుంది, ఫిషెస్ కూడా ఉంటాయి ఇందులో. ఇక మీకు హ్యాంగింగ్ బ్రిడ్జ్ లాగా ఉంటుంది, అటు ఇటు తిరగవచ్చు, సూపర్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీకు ఫ్లవర్స్ గార్డెన్ కూడా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. ఇదే ఫ్లవర్స్ గార్డెన్. ఇదైతే కంప్లీట్ చేసుకోండి. ఇంతటితో నా ఫస్ట్ డే అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక సెకండ్ డే వచ్చేసి మళ్ళీ సర్కిల్ దగ్గరికి వచ్చేసిన. ఇక్కడనే నేను టూర్ ప్యాకేజ్ అయితే బుక్ చేసుకున్నాను. ఇందులోనే శ్రీ మురుగన్ దాంట్లో మనకు ఫస్ట్ డే వచ్చేసి 350 రూపీస్ అయితే పడ్డది. గైడ్ ఛార్జ్ వచ్చేసి 50 రూపీస్. మంచిగా సిటీ మొత్తం తిరుక్కుంటూ వెళ్ళొచ్చు. మనం ఆల్మోస్ట్ సిటీ మధ్యలోకి అయితే వెళ్తున్నాం చూడండి. మీరు వెళ్తూ ఉంటే మీకు రోడ్కి అటు ఇటు వైపులో చాలా షూటింగ్ స్పాట్లు అయితే కనబడుతూనే ఉంటాయి, జరుగుతూ షూటింగ్లు అయితే. ఫస్ట్ డెస్టినేషన్కి వచ్చేసినాం. ఇవాళ ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి మనకు థ్రెడ్ గార్డెన్. ఇగో ఇక్కడ మీకు గార్డెన్ ఉంటుంది. ఇదంతా ఆర్టిఫిషియల్ది, ఎగ్జాక్ట్లీ ఫ్లవర్స్ కావు ఇవన్నీ. చూడండి ఒరిజినల్ ఫ్లవర్స్ కావు, ఒరిజినల్ కావేవి. ఇది దిగి దీనికి ఆపోజిట్లోనే మీకు ఊటీ లేక్ ఉంటుంది. దీన్నే మనకు బోట్ హౌస్ అని కూడా అంటారు. ఎంట్రీ టికెట్ వచ్చేసి మనకు ఒక 30 రూపీస్ ఉంది. థ్రెడ్ గార్డెన్కి వచ్చేసి 20 రూపీస్ ఉంది. ఇక్కడ టికెట్ అయితే తీసుకొని ఇక్కడ నుంచి లోపలికి అయితే వచ్చేసిన. లోపలికి రాగానే మీకు లైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ చూడండి ఐ లవ్ ఊటీ ఉంటుంది, ఫొటోస్ దిగండి. ఇక్కడ వచ్చేసి మీకు ప్యాకేజ్ ఉంటుంది, సీటర్సీ స్పీడ్ బోట్ కానీ మీకు ఇలా సైక్లింగ్ చేసుకుంటే వెళ్ళే బోట్ కానీ ఉంటుంది. 400 నుంచి ఇలా స్టార్ట్ అవుతాయి. చూసుకోండి ఒకసారి, మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. ఇగో ఇలా మీకు ఎంజాయ్ అయితే చేయండి లేక్లో. ఇక ఎంజాయ్ ఇక్కడ చేసినాక ఇక్కడ నుంచి బయటకు వచ్చేసేయండి. ఒకవేళ గుర్రం మీద స్వారీ చేయాలంటే ఇక్కడ చేయొచ్చు, ఇక్కడ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ నుంచి మనం ఏంటంటే ఇక మరొక డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనం వచ్చిన డెస్టినేషన్ వచ్చేసి మీకు కేటీ వ్యాలీ వ్యూ పాయింట్. సూపర్గా ఉంటుంది. కింది సైడ్ మొత్తం మీకు కున్నూరు కనబడుతూ ఉంటుంది. ఇక్కడ ఒక 20 రూపీస్ టికెట్ తీసుకుంటే చెదస్కోప్ నుంచి ఇస్తే దగ్గర కనబడుతుంది అన్నట్టు. ఇక్కడ టికెట్ తీసుకొని చూసినాక ఇక్కడ నుంచి మళ్ళీ మనం కున్నార్ సైడ్ వెళ్ళిపోతూ ఉంటాం. వెళ్తూ ఉంటే వ్యూస్ మాత్రం చాలా సూపర్ అంటే సూపర్ ఉంటాయి. మొత్తం కొండలు కదా, ఆ మధ్యలో ఇండ్లు కానీ చాలా బాగుంటాయి. మధ్యలో వచ్చేసి మిలిటరీ క్వార్టర్స్ వస్తాయి, ఇవి కూడా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇవన్నీ చూసుకొని ముందుకు వచ్చినాక ఒక సినిమాలో తీసే బంగళాలు అవి ఉంటాయి కదా, అవి ఉంటాయి. అవన్నీ దాటుకొని ముందుకు వస్తే జింకానా క్లబ్ ఉంటుంది. మనం లోపలికైతే అలో చేయరు, బయట నుంచి అయితే చూడాలి. ఇవి చూసుకొని ఇలా మనం కున్నూరులోనే మీకు సిమ్స్ పార్క్ అవన్నీ ఉంటాయి. ప్రస్తుతానికి మేము వెళ్ళినప్పుడు ఓపెన్ లేవు. ఈ టూర్ వాళ్ళు కూడా మనకు అన్నీ అయితే చూపించరు, చూసుకోండి ఒకసారి, ఎందుకంటే సొంత వెహికల్ తీసుకెళ్తే అవన్నీ చూడొచ్చు. ఇప్పుడు మనం వచ్చేసి సింగారా టీ ఎస్టేట్ దగ్గరికి వచ్చినాం. మొత్తం ఇవి 2600 ఎకరాలు ఉంటుందట. మనకి ఇదంతా వచ్చేసి ఒక బాలీవుడ్ హీరోయిన్ దట. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఫొటోస్ దిగాలంటే దిగండి. ఇక
ఇక్కడ దిగాక ఇక్కడ నుంచి మనం ఏంటంటే దొడ్డపేట పీక్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. మధ్యలో వచ్చేసి మీకు చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుంది. ఇక్కడ మీకు టీ పౌడర్ ఎలా తయారవుతుందని క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఆ మిషన్లు కూడా అన్నీ ఉంటాయి, చూడండి చాలా బాగుంటుంది. టీ పొడి కావాలంటే ఇక్కడ కొనుక్కోండి, 500 రూపీస్ అలా ఉంటుంది. ఇక ఇక్కడ నుంచి మనం ఏంటంటే కింది సైడ్ వెళ్ళిపోతూ ఉన్నాం. ఈ కిందనే మీకు క్యాథరిన్ వాటర్ ఫాల్ కానీ దొడ్డపేట పీక్ కానీ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు మనం వచ్చేసి వెళ్తూ ఉంటే చూడండి మీకు మంచి మంచి వ్యూస్ కనబడతాయి. చూడండి మొత్తం టీ ఎస్టేట్సే ఎలా ఉన్నాయి చూడండి ఒకసారి. వావ్ సూపర్ ఉంది కదా. ఇక ఇక్కడ నుంచి ఇలా కిందికి వచ్చేసాగానే మీకు లాస్ట్లో వచ్చేసి వాటర్ ఫాల్ కనబడుతుంది. ఇక్కడ వాటర్ స్టోరేజ్ ఎలా చేస్తారు కొండలపైన కూడా చూడొచ్చు మనం. ఇగో ఇదే వాటర్ ఫాల్, క్లియర్ కనబడట్లేదు. ఇక్కడనే పక్కన వచ్చేసి డాల్ఫిన్ హౌస్ కూడా ఉంటుంది. బట్ లాస్ట్ వరకు మమ్మల్ని అయితే తీసుకెళ్ళలేదు. మీరు వెళ్ళినప్పుడైతే అడగండి, వాళ్ళైతే ఇంతవరకే తీసుకెళ్తుర్రు. ఓన్ వెహికల్లో వెళ్ళినా లేదా సపరేట్ ట్యాక్సీ తీసుకుంటే ఇవన్నీ చూడొచ్చు. అందులో నుంచి మళ్ళీ ఊటీ సైడ్ వస్తూ ఉంటే దొడ్డపేట పీక్ అయి చూపించారు. ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి 10 రూపీస్. ఇవి తీసుకొని ఇప్పుడే లోపలికి వచ్చేసిన. ఒకసారి చూడండి లోపలికి వచ్చినాక వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. యాక్చువల్గా వర్షాకాలం టైంలో ఇది చాలా అంటే చాలా బాగుంటుందట. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే వ్యూస్ చాలా బాగుంటాయట. నేనైతే నడుచుకుంటా కార్నర్ వైపు అయితే వెళ్ళిపోతున్నాను. బాగుంది కదా. వెళ్తూ ఉంటే చూడండి రైట్ సైడ్ మొత్తం మీకు ఊటీ సిటీ అయితే కనబడుతుంది. ఇక్కడ నుంచి పైకి అయితే వెళ్దాం. ఇలా పైకి వచ్చి చూస్తే చూడండి ఇగో ఇలా ఉంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు ఊటీ సిటీ, రైట్ సైడ్ వచ్చేసి మీకు కున్నూరు సిటీ అయితే కనబడుతుంది. ఇక ఇక్కడ నుంచి చూసుకొని ఆల్మోస్ట్ టైం అయిపోతుంది. ఈవినింగ్ టైంలో మనం ఈ ఊటీ బొటానికల్ గార్డెన్ దగ్గరికి వచ్చేసినాం. ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి, 100 రూపీస్ ఉంది. ఇక్కడే ఇప్పుడు టికెట్ తీసుకొని నేనైతే లోపలికి వచ్చేసిన. లోపలికి వచ్చినాక వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇక పెద్ద గార్డెన్ అన్నట్టు. ఇక్కడ సినిమా షూటింగ్స్ అయితే రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి ఈ ప్లేస్లో అయితే. ఇక్కడ వచ్చేసి మంచి గార్డెన్ అయితే ఉంది. గ్లాస్ లోపల ఉంది చూడండి, గ్లాస్ గార్డెను. మంచి ఫ్లవర్స్ ఉంటాయి అవన్నీ చూడండి. ఇక అలానే నడుచుకుంటూ వస్తూ ఉండండి. చాలా పెద్దగా ఉంటుంది. ఇండియా మ్యాప్ ఉంటుంది, ఫ్లవర్తో చేసిన మ్యాపు. అలానే ఫొటోస్ దిగడానికి మంచి మంచి ఏరియాలు ఉంటాయి. ఇవన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చేసేయండి. ఇంతటితో మీకు డే 2 అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక డే 3 వచ్చేసి మళ్ళీ ప్యాకేజ్ తీసుకున్న 400 రూపీస్ అయితే పడ్డది. ఫస్ట్ వచ్చేసి మనని రోజ్ గార్డెన్ దగ్గరికి అయితే తీసుకెళ్ళారు. రోజ్ గార్డెన్లో ఎంట్రీ టికెట్ వచ్చేసి 75 రూపీస్. బయట నుంచి చూస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. నేనే టికెట్ తీసుకున్న. ఇక్కడి నుంచి లోపలికి అయితే వెళ్దాం పదండి. ఇక లోపలికి వెళ్ళాక ఇక పైన వ్యూ ఈ విధంగా ఉంటుంది. ఇలానే నడుచుకుంటే కార్నర్కి వస్తూ ఉంటుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ. ఒకసారి ఇక్కడ నుంచి చూపిస్తా చూడండి. ఇగో ఇక్కడ నుంచి చూడండి ఊటీ వ్యూ వచ్చేసి ఈ విధంగా అయితే కనబడుతుంది. ఎంత బాగుందో చూడండి. చూడడానికి ఏంటంటే ఈ రోజ్ గార్డెన్ చాలా బాగుంటుంది. బట్ సీజన్ టైంలో పోతే రోజ్లు బాగుంటాయి. నేను వెళ్ళినప్పుడైతే అంత బాగలేవు. ఇక్కడ కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి మనం మరొక డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం. చూడండి వెళ్తూ ఉంటే మీకు అన్ని ఫైన్ ఫారెస్ట్ అది ఇది కనబడుతూనే ఉంటుంది మధ్యలో అయితే. ఇక చూడండి మెయిన్ మనని తీసుకెళ్లే ఫైన్ ఫారెస్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ వచ్చేసి ఎంట్రీ టికెట్ వచ్చేసి 30 రూపీస్ అయితే ఉంది. ఇక నేను ఇప్పుడే టికెట్ తీసుకుని ఇలా లోపలికి అయితే వచ్చేసిన. లోపలికి వచ్చినాక ఫైన్ ట్రీలు వచ్చేసి ఈ విధంగా కనబడుతున్నాయి. ఒకసారి చూడండి పైకి చూడండి ఎట్లా ఉన్నాయో. చాలా పెద్ద ట్రీస్ అన్నట్టు ఇవన్నీ. వావ్ సూపర్ ఉంది కదా. ఎక్కడి నుంచి నడుచుకుంటే నేను కింది వరకు అయితే వెళ్ళిపోయినా. కింద వచ్చేసి మీకు లేక్ ఉంటుంది. బట్ అక్కడ మీకు బోటింగ్ అవన్నీ ఏం లేవు. కావాలంటే ఇలా గుర్రాల పైన స్వారీ అయితే చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చేయండి. ఇక్కడ కంప్లీట్ చేసినాక ఎక్కడి నుంచి మనం ముందుకు వెళ్తూ ఉంటే మధ్యలో వచ్చేసి ఒక డ్యామ్ వస్తుంది. ఆ డ్యామ్ని ఏంటంటే మనం అవుట్ సైడ్ వ్యూ చూపిస్తారు. అక్కడి నుంచి వెళ్ళాక మరొక ఫైన్ ఫారెస్ట్ ఉంటుంది. దాన్ని కూడా అవుట్ సైడే చూపిస్తారు. 30 రూపీస్ ఎంట్రీ టికెట్. బట్ లోపలికి వెళ్ళాక సేమ్ ఇంతకుముందు చూసిన ఫైన్ ఫారెస్ట్ లానే ఉంటుందట, కానీ మంచి ఓపెన్ ప్లేస్ అయితే బాగుంటుందట. ఇక్కడ కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి నేను వచ్చేసి 9th మైల్ షూటింగ్ స్పాట్ దగ్గరికి అయితే వచ్చేసాను. మనకేంటంటే ఈ స్పాట్ చాలా మెయిన్గా చెప్పుకోవచ్చు. చాలా సినిమా షూటింగ్స్ అయితే ఇక్కడ జరిగినాయట. అడల్ట్స్కి వచ్చేసి ఎంట్రీ టికెట్ 30 రూపీస్. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. నేను టికెట్ ఇప్పుడే తీసుకున్నా. ఇగో ఇది టికెట్. ఇక్కడ నుంచి పైకి అయితే వెళ్ళిపోతున్నా చూడండి. యాక్చువల్గా వర్షాకాలం బాగా మెయిన్ వచ్చినప్పుడు అయితే చాలా బాగుంటుందట. ఈ టైంలో ఈ విధంగా అయితే వ్యూ ఉంది చూడండి. ఇక్కడ చాలా సినిమా షూటింగ్స్ అయితే జరిగినాయట. ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక ఇక్కడ నుంచి నేను ఇక మరొక డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ మీకు పాయకరా డ్యామ్ వస్తుంది. పైనుంచి వచ్చి చూడొచ్చు, వాటర్ అయితే లేవు. ఆ పైన వచ్చేసి మీకు పాయకరా వాటర్ ఫాల్ ఉంటుంది. ఈ వాటర్ ఫాల్కి ఏంటంటే కొంచెం దూరం నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్లు నడిస్తే వస్తుంది. లేదా బ్యాటరీ వెహికల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. వీళ్ళు ఛార్జ్ చేస్తారు. ఆ విధంగా అయితే వెళ్ళొచ్చు. నేను ఒకసారి వ్యూ చూపిస్తే ఎలా ఉంటుందో ఇగో చూడండి. ఇది వ్యూ. ఏంటంటే డ్యామ్ నీళ్ళు ఇడిచినప్పుడు ఇక్కడికి ఎక్కువ వస్తాయి అన్నట్టు. ఇక్కడ నుంచి లాస్ట్ ప్లేస్ అయినా ఈరోజు మనకు పాయకరా లేక్ దగ్గరికి వచ్చిన. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ లేక్ అయితే. చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో వ్యూ. అయితే ఇక్కడ ఏంటంటే మీకు బోటింగ్ చేయాలంటే సింగిల్గా అయితే అవైలబుల్గా అయితే లేదు. మీకు 6 మెంబర్స్ 8 మెంబర్స్ 10 మెంబర్స్ కలిపి చేయాలి. 1400 అలా 1000 ఇలా ప్యాకేజ్ అయితే ఉంది. చూసుకొని ఇక్కడైతే మీరు బోటింగ్ అయితే చేయండి.
ఇక డే 4లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఊటీ నుంచి కొన్నూరు వరకు టాయ్ ట్రైన్ ఉంటుంది. చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది. ఈ నీలగిరి ట్రీస్ మధ్యలోకి వెళ్ళి ఫారెస్ట్లోకి వెళ్ళి వెళ్తుంది. చాలా సూపర్ ఉంటుంది. టైం ఉంటే ఇదైతే మీరు కంపల్సరీ వెళ్ళండి. టైం లేదే అంటే మీరు ఇక్కడ నుంచి రిటర్న్ అయితే అయిపోయండి. నాకైతే టైం లేకపోవడం వల్ల ఇదైతే నేను వెళ్ళలేకపోయినా. టికెట్స్ వచ్చేసి మనం రెగ్యులర్గా ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నట్టే బుక్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది వచ్చేసి టాయ్ ట్రైను. ఆల్మోస్ట్ మీకు ఊటీలో చూడవలసిన మ్యాక్సిమం అయితే అన్నీ చూసి టూర్ ప్లాన్ అయితే చేసుకోండి. తక్కువ బడ్జెట్లోనే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.